ఈ నెల 1వ తేదీ నుండి ఈ నెలాఖరు వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేస్తున్నట్లు తెనాలి పశు వైద్య అధికారి డాక్టర్ బొంతు నాగిరెడ్డి తెలిపారు. గాలికుంటు వ్యాధితో పాటు బ్రూసైలోసిస్ వ్యాధికి కూడా టీకాలు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి పశు వైద్యశాలలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకాలు వేస్తున్నట్లు పశు వైద్యాధికారి డాక్టర్ బొంతు నాగిరెడ్డి చెప్పారు. ఎస్ న్యూస్తో మాట్లాడుతూ ఆయన ఈ నెల 30వ తేదీ వరకు గాలికుంటు వ్యాధికి టీకాలు వేస్తున్నట్లు ప్రకటించారు. పశుపోషణ యజమానులు తప్పనిసరిగా ఈ టీకాలు వేయించాలని ఆయన కోరారు. ఇప్పటికే తమ సిబ్బంది పశుపోషణ చేస్తున్న యజమానుల ఇంటికి వెళ్లి టీకాలు వేస్తున్నారని, ఇంకా పశువులకు వేయించని వారు ఉంటే 30వ తేదీలోగా పశువులకు టీకాలు వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గాలికుంటు వ్యాధి వల్ల పశువుల్లో జ్వరం, కాలిగిట్ల మధ్య పుళ్ళు ఏర్పడటం, పాల ఉత్పత్తి తగ్గటం వంటివి జరుగుతాయని రైతులు ఇది గమనించాలని చెప్పారు. అలాగే 4 నుంచి 8 నెలల నిండిన పెయ్యదూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాధి రాకుండా టీకాలు వేస్తున్నామని కూడా చెప్పారు. ఇది జీవితకాలం వాటికి ఉపయోగపడుతుందని, బ్రూసెల్లోసిస్ వ్యాధి వస్తే పెయ్యదూడలు బిగుసుకుపోతాయని ఆయన చెప్పారు. పశుపోషణ యాజమాన్యం తప్పనిసరిగా ఈ టీకాలు వేయించాలని డాక్టర్ బొంతు నాగిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం మనకి ఈ మార్చి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పశువులలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు జాతీయ స్థాయిలో పశువులలో గాలికుంటు వ్యాధి రాకుండా నివారించేదానికి టీకాల కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం రన్నింగ్ జరుగుతూ ఉంది. దీనిలో 2 నెలలు 3 నెలలు వయసు దాటిన పాడి పశువులు, అదే దూడల దగ్గర నుంచి పాడి పశువులు, సూడి పశువులకి అన్నిటికీ గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకుంటే మనకి గాలికుంటు వ్యాధి సోకిందంటే మనకి పశువుల్లో తీవ్రమైనటువంటి జ్వరం రావటం, నోటిలో కాలి గిట్టల మధ్య పుళ్ళు ఏర్పడటం, తర్వాత పాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవటం, పనిచేసేటే కనుక పని సామర్థ్యం తగ్గిపోవటం, అలాంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ రాకుండా మనకి నేషనల్ లెవెల్లో మనకి ఇది ఇప్పుడు చాలా 2005 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరం 2 సార్లుగా 6 నెలలకు ఒకసారి మనం టీకాల కార్యక్రమం జరుపుతూ ఉన్నాం, కంటిన్యూ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ నెల 30వ తారీఖు నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి పాడి పశువులు గల రైతులకి మా పశు వైద్య సిబ్బంది వచ్చేసి ప్రతి గేదెకి టీకాలు వేస్తున్నారు. దాంతోపాటుగా మనకి బ్రూసెల్లోసిస్ వ్యాధి టీకాలు కూడా ప్రస్తుతం ఆ ప్రోగ్రాం కూడా ఈ ప్రోగ్రాంతో పాటే కంటిన్యూగా జరుగుతుంది. దానిలో ఏంటంటే మనకి బ్రూసెల్లోసిస్ అంటే మనకి అదొక జూనోటిక్ వ్యాధి అనమాట. పశువుల్లో వస్తే కనుక వాటి ఈసుకుపోవటం అలాంటి లక్షణాలు వస్తాయి. చివరి 3 నెలల్లో ఈసుకుపోవటం ఆ లక్షణాలు వచ్చేసి తర్వాత ఏంటంటే వాటి మాయ కానీ అయ్యి రైతులు పట్టుకుంటే కొద్దిగా సరిగ్గా కడుక్కోకుండా ఏదైనా తింటే కనుక మనుషుల్లో కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కానీ నివారించే కార్యక్రమంలో నేషనల్ లెవెల్లో, ఇది కూడా నేషనల్ లెవెల్లో 4 నుంచి 8 నెలల వయసు కలిగినటువంటి ఓన్లీ పెయ్యదూడల వరకే 4 నెలలు నిండి ఉండాలి, 8 నెలల లోపు. ఇది ఏంటంటే జీవితకాలం మొత్తం మీద ఒక తరవే వేస్తాం టీకా. ఈ టీకా కూడా ప్రతి పశు వైద్య సిబ్బంది మా వాళ్ళు వచ్చేసి ఇంటింటికి వచ్చేసేసి ప్రతి పెయ్యదూడ కూడా ఒక 10 దూడలకి, అంటే ఏంటంటే ఆ వ్యాక్సిన్ 10 దూడలకు వచ్చింది ఒక్కొక్క వైలు. ఆ 10 దూడలు అవ్వగానే ఆ వ్యాక్సిన్ కూడా అన్నిటికీ చాలా జాగ్రత్తగా వేస్తున్నారనమాట. ఓన్లీ పెయ్యదూడల వరకే ఈ వ్యాక్సిన్ కూడా అందరూ రైతులందరూ వేయించుకుంటే ఇది జీవితకాలం మొత్తం మీద ఒక్కసారి వేస్తాం అనమాట. ఇది 4 నుంచి 8 నెలల వయసులో. ఇది ఏంటంటే